అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఈ ఎగ్ కర్రీ అనేది వెరైటీగా కుక్కర్లో చేసుకున్నాము. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా రావాలంటే మనం కుక్కర్లో కానీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, 3 పెద్ద టమాటోస్ తీసుకున్నాను. 2 పెద్ద ఆనియన్స్ తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని చిటపట అనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ అన్నీ వేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ వెల్లుల్లి అనేది ఈ కర్రీలో చాలా టేస్ట్ వస్తుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగనిద్దాము. కొంచెం ఉప్పు వేసుకున్నామంటే త్వరగా వేగుతుంది. నేను కొంచెం ఉప్పు వేసాను. ఇదంతా బాగా వేగిన తర్వాత మరి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి, ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, కరివేపాకు వేసుకున్నాను. 3 టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా 1 or 2 minutes వేయించుకుంటే పచ్చివాసన పోతుందండి. అప్పుడు వాటర్ వేసుకుందాం. 1.5 గ్లాస్ వేసాను వాటరు. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ 1.5 గ్లాస్ సరిపోతుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కన్నీ బాగా చిక్కగానే వస్తుంది గ్రేవీ. కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను కొంచెం ఉప్పు వేసాను. మీరు కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిందాకా చూద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాము. ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక మనము కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. వేసుకొని మనము ఎగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆ ఎగ్స్ని ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ లేయర్ అంతా కూడా కొంచెం గట్టిగా పడాలి. ఆ స్కిన్ అంతా కొంచెం టైట్ అవుతుంది ఎగ్స్కి. ఒక 2 minutes అయితే సరిపోతుందండి. అలా చేసుకొని తర్వాత తిప్పి కూడా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి, ఈలోపు గ్యాస్ పోయిందండి కుక్కర్లో. అది పోయిన తర్వాత తీసి దాన్ని అంతా బాగా స్మాష్ చేసుకొని ఈ కడాయిలో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు చిక్కగా వచ్చేసింది మనకి గ్రేవీ. అవన్నీ కొంచెం స్మాష్ అయ్యాయి కాబట్టి బాగా గ్రేవీ చిక్కగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడరు, కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఎగ్స్ అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా వేసుకోండి. చిన్నగా వేసుకోండి వీటిని. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 2-3 minutes బాగా తెల్లనిచ్చి కర్రీ దించేసుకోవడమే. చూడండి, చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీ
రైసు అన్నిటిలోకి సరిపోతుందండి ఇది. అలాగే ఏదైనా బగారా రైసు అలాంటి స్పెషల్ రైస్ చేసుకున్నా కానీ ఈ డిష్ అనేది సూపర్గా సరిపోతుంది. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.